మీకు ఒక చక్కని సంఘటన చెబుతా. దావీదు బాలుడు గొర్రెలను కాస్తూ ఉన్నాడు. వాళ్ళ అన్నయ్యలు ముగ్గురు యుద్ధభూమిలో ఉన్నారు. వెళ్ళి 40 రోజులైన యుద్ధానికి సమాచారం లేదు. వాళ్ళ తండ్రి అన్నయ్యలు యుద్ధానికి వెళ్ళి ఏమయ్యారు, వార్త రాలేదయ్యా, నువ్వు కాస్త వెళ్ళి సమాచారం కనుక్కురామని చెప్పి కొంత తినుబండారాలు ఇచ్చి పంపించాడు. అయితే దావీదు వెళ్ళే సమయానికి యుద్ధ భూమంతా నిశ్శబ్దముగా ఉంది. యుద్ధ భూమంతా కూడా చాలా నిశ్శబ్దముగా ఉంది. దావీదుకి అర్థం కాల, ఎందుకు ఇలాగైపోయింది. యుద్ధ భూమి అంటే రణరంగముగా ఉండాలి. కత్తుల కోలాహలాలు, గుర్రపు పరుగుల శబ్దాలు, భీకర యొక్క ధ్వనులు ఉండాలి. కానీ యుద్ధ భూమి శ్మశాన వలె నిశ్శబ్దముగా ఉంది. దావీదుకి అర్థం కాల ఏం జరిగింది అని. మనుషులు ఊసులాడుకుంటా ఉన్నారు యుద్ధ భూమిలో. ఏంటయ్యా సంగతి అంటే, ఏమీ లేదు, ఫిలిస్తీన్ల పక్షాన గొల్యాతు అనబడు ఒక ఎత్తు వస్తున్నాడు. అతడు 6 మూరల జానడు ఎత్తున్నాడు, మహాబల పరక్రమశాలి. అతడు బాల్యము నుండి యుద్ధశూరుడు. అతడు ఇసిరే ఈటే ఒకడు మోసుకుంటా వెళతాడు, అంత బలమైనది. వాడు వచ్చాడు. ఇప్పుడు వాడు ముందు నిలబడడం కష్టం. అందుకే సైనికులందరూ కూడా పారిపోతున్నారు. రాజు కూడా పారిపోయాడు, వాడిని గెలవలేకపోతున్నారు. కానీ రాజు ఒక ప్రకటన చేశాడు, ఎవడైనా వాడిని గెలిస్తే నా కుమార్తెనిస్తా, రాజ్యములో 5 భాగాలు వాడికి ఇస్తాను అని ప్రకటన చేశాడు. ఎవడెళ్తాడయ్యా అని మాట్లాడుకుంటున్నాం అన్నారు. దావీదు ఒక మాట అన్నాడు, నేను చేస్తా వాడితో యుద్ధమని. అందరు ఆశ్చర్యపోయారు. వీడు చూస్తే బాలుడు, వీడు యుద్ధం చేస్తానంటాడు ఏంటి. సరే, మొత్తానికి తీసుకెళ్ళి రాజుగారికి చెప్పారు. రాజుగారు పిలిపించాడు అతన్ని, దావీదుని పిలిపిస్తే అప్పటికే దావీదు రాజుకు తెలుసు. ఇక్కడ చిత్రమైన సంగతి ఏంటంటే, అప్పటికే దావీదు రాజుకు తెలుసు. కానీ సౌలుకి మన వాక్యం బాగా స్టడీ చేస్తే మనుషుని గుర్తుపట్టడం చాలా తక్కువ. మనిషిని గుర్తుంచుకోలేడు, మెమరీ పవర్ చాలా తక్కువ సౌలుకి. ఎందుకు అనంటే, అంతకు ముందే దావీదు సౌలు ఇంట్లో పనిచేశాడు. సౌలు యుద్ధోపకరణాలు మూసేవాడిగా ఇంట్లో పెట్టుకున్నాడు. సౌలు అప్పటికే ఉద్యోగం ఉంది దావీదుకి సౌలు ఇంట్లో. అది ఎలా వచ్చింది సౌలు ఇంట్లో దావీదుకి ఉద్యోగం అంటే, సౌలు అవిధేయుడైన తర్వాత దేవుని ఆత్మ తొలగిపోయి దురాత్మ వచ్చింది సౌలు దగ్గరికి. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలును విరిపింపగా అంటాడు. ఆ మాట చదువుతున్నప్పుడు కొంచెం ఒళ్ళు జలతరేస్తుంది. ఎందుకంటే యెహోవా యొద్ద నుండి పరిశుద్ధాత్ముడు రాగా అదే సౌలు ఆత్మపూర్ణుడై ప్రవచించాడు. అదే సౌలు భాషలు మాట్లాడాడు. సౌలు కూడా ప్రవక్తలో ఉన్నాడా అన్న పేరు ప్రఖ్యాతి పొందాడు. ఇప్పుడు అలాంటి సౌలు బ్రతుకులో దేవుని ఆత్మ వెళ్ళిపోతే అదే స్థానములోనికి భ్రమపరుచు ఆత్మ వచ్చేసిందట. చూడండి వాక్యం ఒక్కసారి మనం చదువుదాం. ఆ మాటలు చదువుతున్నప్పుడు ఎంత భయాందోళన కలుగుతుందో. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి ఆగు. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు చాలు. ఎవరి మీదకి? సౌలు మీదకే. ఒకప్పుడు ఇదే సౌలు మీదకి దేవుని ఆత్మ బలముగా దిగొచ్చింది. మరిప్పుడు ఆత్మని ఎలా పోగొట్టుకున్నాడు సౌలు? ఆత్మ ఎందుకు వదిలిపెట్టేసింది? ఆత్మ వెళ్ళిపోతే ఆత్మ స్థానములో యెహోవా యొద్ద నుండి దురాత్మ వచ్చింది. అది ఎంత భయంకరమైన స్థితి కదూ.
మనం ఏంటంటే భక్తి అంటే ఏదో ఏషాలు ఎత్తనం అనుకుంటున్నాం అంతే. నీ భక్తి పెంటతో సమానం. తెలిసిన నీకు ఆ సంగతి. నువ్వేదో అనుకుంటున్నావు, నాకు వాక్యం తెలిసిపోయింది, నాకు ప్రార్థన ఉంది, నేను చాలా బాగున్నా అనుకుంటున్నావు. ఒకసారి భక్తుల జీవితాలు చూడు, ఒళ్ళు గడగడలాడిపోద్ది. నరకానికి పోతాక రెడీగా ఉన్నాం మనకేం తెలియట్లా, భక్తి ముసుగులో ఉన్నామంతే. దేవుని ఆత్మ బలముగా పొందినవాడు సౌలు. ఏం చేశాడని దేవుని ఆత్మ వెళ్ళిపోయింది? ఏం చేశాడు సౌలు దేవుని ఆత్మ వదిలిపెట్టేయడానికి? ఆజ్ఞ అతిక్రమణ అంతే. దైవజనుడు చెప్పిన ఆజ్ఞను మీరాడు. దైవజనుడు మాట ఏళాకోళం కాదు. నీతో దైవజనుడు ఒక మాట చెప్పాడు అని అంటే ఆత్మపూర్ణుడైన వాడు, అది దేవుని మాట అంతే. పాస్టరేగా చెప్పింది, ఆయన మాట అనడం ఏంటి, లేకపోతే ఆయనకు లోపడ్డం ఏంటి, నా ఇష్టానుసారం పలుకుతా అని వెళ్ళిపోయిన ఎవడి జీవితం ఆశీర్వాదకరంగా లేదు. మీకు తెలుసు తెలవదు. దేవుణ్ణి కలిగి ఉన్న దైవజనుడు ఒక్క మాట మాట్లాడితే ఆ మాట వింటే ఆశీర్వదించబడ్డారు. వినకుండా తిరుగుబాటుగా ప్రవర్తించిన వాళ్ళ జీవితాలు భ్రష్టత్వానికి వెళ్ళిపోయినాయి. సమూయేలు చెప్పాడు, నేను వస్తా గిల్గాలుకి 7వ రోజున, నువ్వు ఉండు, నేను వచ్చి బలర్పించి నిన్ను ఆశీర్వదిస్తాను, అప్పుడు ఇల్లు యుద్ధానికి అన్నాడు. గిల్గాలుకెళ్ళి 6 రోజుల నర్ర ఎదురు చూశాడు. ఇంకా 4 గంటలు చూస్తే సరిపోయేది, అంతే. జీవితం మారిపోయేది. అసలు సౌలు లైఫ్ ఎలా ఉండేదంటే, ఈ రోజు వరకు బెన్యామీను గోత్రమే ఇశ్రాయేలు ఏలేది, ఈ రోజు వరకు. ఎందుకంటే దేవుడు సౌలు ఎన్నుకున్నప్పుడు ఒక మాట అనుకున్నాడట, జీవిత కాలం ఇతడే ఇశ్రాయేలీలకు రాజుగా ఉండాలి, ఎవరిని మార్చకూడదు అనుకున్నాడు. దేవుని ఉద్దేశాలు వెంటనే మారిపోయాయి. దేవుని యొక్క ఆలోచన సౌలుని విడిచిపెట్టేసింది. ఏం తప్పు చేశాడని, ఏం పాపం చేశాడని తెలుసా? 4 గంటలు ఓర్పు పట్టలేకపోయాడు. 4 గంటలు ఓర్పు పట్టుంటే ఇవాళ సౌలు కుటుంబం అద్భుతమైన రీతిగా ఉండేది. ఇశ్రాయేలీలు 4 గంటలు ఓర్పు పట్టలేక, శత్రువులు వచ్చేస్తారేమో, నా దగ్గర ఉన్నోళ్ళందరూ వెళ్ళిపోతారేమో అని భయపడిపోయి, విశ్వాసములో ఎదగని వాడిగా తానే సాహసించి బలిపీఠం ఎక్కి బలి అర్పించి దిగుతున్నాడంతే. ఎంతో టైం లేదు. బలిపీఠంకి ఎక్కాడు, బలి అర్పించాడు, దిగుతున్నాడు. సమూయేలు రానే వచ్చేశాడు. సౌలు బలి అర్పించడానికి కారణం ఏం తెలుసా? విశ్వాసం లేకపోవడమే. ఎందుకంటే ఆయన వస్తాడు, వచ్చే వరకు నిరీక్షణ ఎదురు చూస్తాం. 6 రోజులు చూశానుగా, ఈ 4 గంటలు ఆగలేనా, చూద్దాం. ఒకవేళ రాకపోతే దేవుని చిత్తం. నన్ను ఎన్నుకున్నవాడు దేవుడు కదా, నన్ను రాజుగా చేసిన వాడు దేవుడు కదా, మాట సెలవిచ్చింది ఆ ప్రవక్తే కదా అని నిరీక్షణ లేకుండా, విశ్వాసం లేకుండా తొందరపడిన వాడై సహనం కోల్పోయి బలిపీఠం ఎక్కి అర్పణ అర్పించి కిందకు దిగాడు. సమూయేలు రానే వచ్చేసాడు. రానే వస్తే బలిపీఠం మీద కనపడుతుంది మంట. ఏం చేసావు అని అడిగాడు. నువ్వు రావడం ఆలస్యమైందని సాహసించి నేనే బలి అర్పించానన్నాడు. సమూయేలు, సర్లేవయ్యా, నాకు కొంచెం ఇబ్బంది అయింది, మంచి పని చేసావల్లా. ఎంత బుద్ధి లేని పని చేసావు నీకు, ఎంత బుద్ధి లేనుడు అయ్యా నువ్వు, ఎంత అవివేకమైన పని చేశావు. నీ గోతి నువ్వు చేతులారా తవ్వుకున్నావు. ఎందుకో తెలుసా? దేవుడు సదాకాలం నిన్ను రాజుగా ఉంచాలి అనుకున్నాడు, కానీ మనస్సు దేవునిది నీ మీద ఇరిగిపోయి ఒక చిన్నోడి మీదకి వెళ్ళిపోయింది. చూడండి వాక్యాన్ని. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయం 13-14 వచనాలు. అందుకు సమూయేలు, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును చూడండి ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరుచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే చాలు. ఆ మాట చదువుతున్నప్పుడు
గుండెలు పగిలి కళ్ళమట నీళ్లు పటపట పటపట కారిపోయినాయి. ఎందుకో తెలుసా? దేవుని ప్రణాళిక ఏంటి సౌలు పైన? అసలు ఎలా కోల్పోయాడు సౌలు ప్రణాళిక, దేవుని ప్రణాళికను? ఎంత దురదృష్టవంతుడో కదా సౌలు, ఎంతగా దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నాడు కదా. నా బ్రతుకులో నేను కూడా ఎన్నోసార్లు ఇలాగ దేవుని కృపను పోగొట్టుకున్నానేమో నాకు తెలియకుండా. కానీ కనికర సంపన్నుడు గనక నాకు ఈ కృపనిచ్చాడని ఆ వాక్యం చదువుతున్నప్పుడు గుండెల్లో భయం పుట్టి కళ్ళమట నీళ్లు కారడం ప్రారంభమయ్యాయి. ఎందుకో తెలుసా? సదాకాలము రాజుగా ఉండవలసిన సౌలు చిన్న ఆజ్ఞ విషయములో తొలగిపోయాడు. దైవజనుడు చెప్పిన చిన్న మాట చేయకపోవడం వల్ల దేవుడు సౌలు స్థానంలో దావీదుని తీసుకొచ్చి పెట్టేసుకున్నాడు. దేవుని ప్రణాళికలో నుండి తొలగిపోయాడు. దేవుని ఆత్మ ఎప్పుడైతే సౌలు నుండి తొలగిపోయిందో, దేవుని ప్రణాళికలోండి తొలగిపోయినప్పుడే దేవుని ఆత్మ కూడా వదిలిపెట్టేసింది దేవుణ్ణి. ఇప్పుడు దేవుని ఆత్మ లేదు గనక యెహోవా యొద్ద దురాత్మ ఒకటి సెలవు తీసుకుంది. సౌలును వదిలిపెట్టావుగా ప్రభువా, నేను పట్టుకుంటా. అవునా, సరే వెళ్ళు. ఎందుకంటే ఒక దేవుని బిడ్డ పైకి దురాత్మ రావాలి అంటే దేవుని చిత్తము లేకుండా జరగదది. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక రక్షణ పొందిన మనిషి, దేవునిలో ఎదుగుతూ ఉన్న మనిషి, ఒక మనిషి మీదకు దేవుని యొక్క ఆత్మ తొలగిపోయి దురాత్మ రావాలి అంటే దేవుని చిత్తం లేకుండా జరగదు. ఒక దురాత్మ ఆ మనిషిని తాకలేదు దేవునికి ఉద్దేశం లేకపోతే. ఎందుకంటే అతడు దేవుని చేతిలో ఉన్నవాడు. ఎప్పుడైతే దేవుడు వదిలిపెట్టాడో దురాత్మ అడుగుద్ది, నువ్వు వదిలిపెట్టేసావుగా, ఆ వ్యక్తిని నాకు అప్పగించాయి, నేను చూసుకుంటా. రైట్. ఎందుకో తెలుసా? బైబిల్ చలవిస్తూ ఉంది, సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ కూడా శిక్షావిధి పొందుటకై దేవుడు మోసము చేయు శక్తిని వారికి పంపుతున్నాడు. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ, చూడండి, శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని చాలు పంపినవాడు ఎవరు? ఆయనే. ఏ శక్తి అది? మోసం చేసే శక్తి, అబద్ధాలాడే శక్తి, భ్రమపరిచే శక్తి. శక్తి అంటే ఆత్మ. దేవుడే పంపిస్తున్నాడు వీళ్ళ మీదకి. ఎందుకని? సత్యం నమ్మటలే. సత్యం నమ్మట్లే. చెబితే ఎనరు, పని తెలిసి అంటే తెలవదు. విన్నైనా వినాలి, తెలుసుకోనని తెలుసుకోవాలి. రెండూ మోసగించబడతా ఉన్నారు. సౌలు ఎప్పుడైతే దురాత్మ బట్టి బాధపడుతున్నాడో, పనివాళ్ళు అన్నారయ్యా, వాయిద్యం వాయించగల ఒక కుర్రోడు ఉన్నాడు, వాడు వాయిద్యం వాయిస్తే దురాత్మ పారిపోద్ది అని చెప్పారు. అంటే దావీదుని గురించి మొత్తం వాళ్ళందరికీ తెలుసు. దావీదు ఎక్కడో గొర్రెలు కాస్తున్నాడు కానీ అడవిలో, రాజభవనములో ఉన్న మనుషులకు తెలుసు దావీదు సంగతి. దావీదు ఎప్పుడు రాజభవనంలోకి వెళ్ళాలా, దావీదు ఎప్పుడు రాజు ముందుకు వెళ్ళాలా. గొర్రెల్ని కాస్తున్నటువంటి వాని గురించి రాజభవనములో మారుమ్రోగుతుంది. ఒక వ్యక్తిని మేము మెరుగుదుమో, అతడు చమత్కారముగా వాయిస్తాడయ్యా, అతడు మామూలువాడు కాదు. ఒక విషయం తెలుసా? ఉంటాకి తెల్లారులేస్తే అడవిలో ఉంటాడు కానీ గొర్రెలు వెనకాల దేవుడు తోడుగా ఉన్నాడు ఆ మనిషికి. ఎవరు తోడున్నాడట? చూడండి, ఆ మాటలు చదువుతున్నప్పుడు హృదయం ఎంత ఉప్పొంగుద్దండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 17వ వచనము నుండి. సౌలు బాగుగా వాయింపగల చూడండి, చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయి యొక్క కుమారులలో ఒకని చూచి తిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసి అయ్యున్నాడు, మరియు యెహోవా వానికి తోడుగానున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు ఎక్కడ చెబుతున్నాడు తెలుసా? రాజభవనములో. రాజు ముందు, రాజా నేను కుర్రాన్ని చూశానండి,
అతడు బెత్లెహేమీయుడైన యెషయి కుమారుల్లో ఒకడు. యెషయికి 8 పిల్లలండి, వారిలో ఆఖరోడు. అయితే అతడు ఎలాంటోడో తెలుసా? ఇంతవరకు వాయిద్యం వాయించేవాళ్ళు అలాంటి నేను చూడాల, చమత్కారముగా వాయిస్తాడు. అంతేనా? యుద్ధ శూరుడు. అప్పటికి ఒక్క యుద్ధం చేయలేదు దావీదు, ఒక్క యుద్ధం చేయలేదుగా. కానీ యుద్ధ శూరుడతడు, బహు చక్కని రూపము కలిగిన వాడు. అంతేకాదు మాట నేర్పరి. ఇవన్నీ పక్క గంటేస్తే విచిత్రం తెలుసా? అతనికి యెహోవా తోడుగా ఉన్నాడు. యెహోవా అవునా, పిలిపించండి అన్నాడు. వచ్చాడు. దావీదు వచ్చే సమయానికి సౌలుకి దురాత్మ పట్టింది. వాయిద్యం వాయిస్తే దురాత్మ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. దురాత్మ వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత సౌలు బెత్లెహేములో ఉన్న యెషయి కబురు చేశాడు, నీ కొడుకు నాకు ఇచ్చేయి, నా ఇంట్లో పెట్టుకుంటా అన్నాడు. అప్పుడు యెషయి తన కుమారుని పంపిస్తే దావీదు సౌలు ఇంట్లో సౌలు యుద్ధోపకరణాలు మోసే పనోడుగా తయారయ్యాడు. చూడండి వాక్యాన్ని, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలబడగా అతని యందు సౌలు నాకు బహు ఇష్టము పుట్టాను. అతడు సౌలు ఆయుధములను మోయువాడాయను. చాలు, సౌలు ఇంట్లో ఇప్పుడు పన్నుడైపోయాడు దావీదు. అయితే ఇప్పుడు యుద్ధభూమిలో ఉన్నారుగా. యుద్ధభూమిలో ఉన్నప్పుడు సౌలు ముందుకెళ్ళాడు దావీదు, నేను యుద్ధం చేస్తా వాడితో అని అన్నాడు. సౌలు అడిగాడు, ఎలా చేస్తావు నువ్వు? వాడు చూస్తే బాల్యం నుండి యుద్ధం నేర్పరి, నువ్వు చూస్తే పిల్లోడిలాగా ఉన్నావు, నువ్వేం యుద్ధం చేస్తావు అంటే అప్పుడు చెప్పాడు, అయ్యా నేను నా తండ్రి గొర్రెలు మేపుతున్నప్పుడు సింహము ఎలుగుబంటి వస్తే వాటిని చంపినప్పుడు దేవుడు తోడుగున్నాడు. ఇతడితో యుద్ధం చేస్తున్నప్పుడు అదే దేవుడు నాకు తోడుగుంటాడు. అంటే దావీదు విశ్వాసమందు అభివృద్ధి చెందినవాడు. దావీదు విశ్వాసములో పులారా బలవంతుడు. తన ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత శక్తి కలిగిన విశ్వాసమనే ఆయుధము కలిగిన వాడు దావీదు. అడు గొల్యాత, సింహమా, ఎలుగువంట దేని చూసేవాడుగా దావీదు. ఏం తెలుసా? వాటన్నిటిని మించిన దేవుడు తనకు తోడున్నాడన్న సంగతి ఒక్కటే తెలిసింది దావీదుకి. ఇప్పుడు గొల్యాత్ మీదకి యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు సౌలుకి ఏమో అర్థం అవ్వాలి, నా దగ్గర సామాను మోస్తున్నవాడే మంచి బలవంతుడికి యుద్ధం చేస్తున్నాడే అనుకోవాలి కదా. మర్చిపోయాడు దావీదు ఎవరు కుర్రాడు. సౌలుని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మర్చిపోయాడు దావీదు ఎవరో సౌలుకి గుర్తులేదు. పక్కనున్న సైన్యాధిపతి పిలిచి, ఈ కుర్రాడు ఎవరయ్యా అని అడుగుతున్నాడు. ఇంట్లో పనివాడు దావీదు వాళ్ళ నాన్న కౌరేశాడు, మీ అబ్బాయి నాకు ఇచ్చేయని ఇచ్చేశాడు. దురాత్మ పడితే వాయిద్యాలు వాయించినప్పుడు ఇంట్లో ఉన్నాడు, అన్ని చూశాడు. ఇప్పుడు యుద్ధ భూములు అంటాడు, ఈ కుర్రోడు ఎవరో అని అడుగుతున్నాడు. చూడండి వాక్య గ్రంథాన్ని, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం చూడండి 55వ వచనం. సౌలు దావీదు ఫిలిష్తీయునికి ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యాధిపతి అయిన అబినేరును పిలిచి, అబినేరు, ఈ యవనుడు ఎవని కుమారుడని అడుగగా చాలు. అప్పటి వరకు సౌలు చూశాడు, మాట్లాడాడు, ఇంట్లోనే ఉన్నాడు దావీదు, పైగా ఆయన యుద్ధోపకరణాలు మోసేవాడే, ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు సౌలుకి ఏంటంటే మెమరీ లాస్. పొద్దున్న చూసి సాయంకాలం గుర్తుండదు మనోడికి. ఇది పరిస్థితి, సౌలు పరిస్థితి. ఎందుకు అయిపోయాడు ఇలాగా? ఎందుకు ఇలాగా మతి మరిపొచ్చింది? దేవుని సన్నిధి నుండి తొలగిపోయాడు, ఆత్మను పోగొట్టుకున్నాడు, దురాత్మ చేత వెరిపించబడతా ఉన్నాడు, విశ్వాసములో బలహీనుడైపోయాడు. గొల్యాతును చూడగానే ఇశ్రాయేలీయులకు రాజుగా నన్ను ఎన్నుకున్నాడు, నాకు జయమిస్తాడు అన్న విశ్వాసం పోయి వాడిని చూసి భయపడి పారిపోయాడు సౌలు. ఈ రోజున దేవుని పిల్లలుగా దావీదుకున్న విశ్వాసం ఏంటో తెలుసా? తన ఎదుట నిలబడిన వాడు ఎలాంటి వాడైనా జయము నాదే, అంతే. నా ఎదుట నిలబడిన సమస్య ఎంత గొప్పదైనా విజయము నాదే. నా ఎదుట ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటివైనా నాకు తోడై ఉన్నవాడు, నన్ను రక్షించిన యేసే,
అది దావీదు యొక్క విశ్వాసం. దేవుని బిడ్డలుగా మనం దేనిలో ఎదగాలి, అభివృద్ధి చెందాలి అంటే విశ్వాసములు అభివృద్ధి చెందాలి. దేవునికి స్తోత్రం.